Good morning, students. So we are in Unit 3, Electromagnetic Induction. So in electromagnetic induction, today we are going to discuss about very important terms, solenoid, toroid. So what is meant by toroid? Means displayed on the screen. The definition is, what is meant by toroid? Toroid is a hollow circular ring on which a large number of turns of a wire are closely wound. సో toroid అంటే ఏంటంటే ఏ సర్క్యులర్ రింగ్ ఉండి ఇన్ విచ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే వైర్ టర్న్స్ ఇట్లా వూండ్ అయి ఉన్నాయనుకోండి. సో ఈ షేప్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో టొరాయిడ్ అంటాం. దిస్ ఈజ్ ద టొరాయిడ్, ఏ హాలో సర్క్యులర్ రింగ్ విచ్ ఈజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వైర్. సో దీన్ని మనం టొరాయిడ్ అంటాం. దిస్ ఈజ్ ద టొరాయిడ్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వైర్స్. సో ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ వైర్ టర్న్స్ అయిందంటే చుట్టబడి ఉంది ఒక సర్క్యులర్ షేప్ రింగ్కి. దీన్ని మనం టొరాయిడ్ అంటాం. సో నెక్స్ట్ ఇది టొరాయిడ్. నెక్స్ట్ సాలినాయిడ్. ఏ సాలినాయిడ్ ఈజ్ ఏ లాంగ్ కాయిల్ ఆఫ్ వైర్ wrapped in many turns when a current passes through it, creates nearly a uniform magnetic field. సో సింప్లీ ఇది సాలినాయిడ్ అండి. అంటే ఇందాక మనం టొరాయిడ్ గురించి ఏం చెప్పుకున్నాం, సర్క్యులర్ రింగ్ ఉండి ఆ సర్క్యులర్ రింగ్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ వైర్ చుట్టబడితే మనం దాన్ని టొరాయిడ్ అన్నాం కదా. సో ఇన్ వాట్ అబౌట్ సాలినాయిడ్ మీన్స్, ఇక్కడ ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టబడితే, సర్క్యులర్ షేప్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టబడితే అది టొరాయిడ్. అట్లా సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ చుట్టబడితే ఇది సాలినాయిడ్. సింప్లీ ఫర్ ప్రొడ్యూస్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇదేమో సాలినాయిడ్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ సాలినాయిడ్ ఈజ్ లాంగ్ కాయిల్ wrapped in many turns అంటే cylindrical coil simply. So what about toroid means, circular ring having number of turns. So a circular shape is called toroid. So here it is a toroid అండి. toroid అంటే ఏ సర్క్యులర్ రింగ్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇట్లా సర్క్యులర్ రింగ్ షేప్లో ఉన్న ఇమేజ్ మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే సో దాన్ని మనం టొరాయిడ్ అంటాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్, ఏ టొరాయిడియల్ రింగ్ హ్యాస్ 200 టర్న్స్, ద అవుటర్ డయామీటర్ ఆఫ్ ద రింగ్ ఈజ్ 15 centimeters with the inner diameter of 12 centimeter. Find the flux density if the current is 8 ampere. So the toroidal ring has 20 turns. అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్ని వైర్ అంటాం. ఈ వైర్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 200 టర్న్స్ అంటే 200 చుట్లు ఉన్నాయంట ఈ వైర్. ఇదొకటి 1 1 2 3 4 4 5 అట్లా 200 టర్న్స్ ఉన్నాయి. ద అవుటర్ డయామీటర్ ఈజ్ 15 centimeter of toroid outer diameter 15 centimeter, inner diameter 12 centimeter. Find the flux density. కరెంట్ 8 ఆంపియర్. ఇంట్లో 8 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ అవుటర్ డయామీటర్ ఎంత, 15 centimeter, ఇన్నర్ డయామీటర్ 12 centimeter. సో కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ 8 ampere. సో గివెన్ దట్ ఫర్ a toroidal ring, number of turns 200 turns, outer diameter ring 15, inner diameter of ring 12 centimeters, current is 8 ampere. A toroid with the circular cross section is as shown in figure. So from figure, here radius is 6.75. So in meter 0.0675. The expression for magnetic flux density, that is B is equal to mu naught H here. So B is equals to mu naught H means magnetic induction, Ni by 2 pi R.
So in H replaced by this expression Ni by 2 pi r. Substituting the corresponding values in above equation. So mu naught is equal to 4 pi into 10 to the power of minus 7. Permeability. So mu naught is next 200. Number of turns 200. Number of turns 200 into 8 by 2 pi into 10 to the power 0.0675 in meters value. So ఈ above values దీంట్లో substitute చేసినాం. So B is magnetic flux density. B is equals to 4.74 into 10 to the power of minus 3 Tesla. This is the toroid. Toroid has circular ring having number of turns of wire.